సార్ ఇప్పుడు మీరు చెప్పారు అంటే 20 స్ట్రోక్స్ లేదా 3 మినిట్స్ అని చెప్పారు సో అంత ఉన్నా కూడా ఇది చేసుకోవచ్చా? చేసుకుంటే బెటర్గా ఉంటుంది. ఓకే, యుల్ హ్యావ్ మోర్ బెటర్ థింగ్. ఓకే 40 స్ట్రోక్ కూడా వెళ్ళిపోవచ్చు, ఈజీగా పోవచ్చు. సి సార్, హార్డ్నెస్ ఆఫ్ ఎరెక్షన్ ఐ షో యూ డిఫరెన్స్. ఇప్పుడు ఇవి రెండు చూడడానికి ఒకటేలా ఉన్నాయి సార్. అవును, ఓన్లీ కలర్ డిఫరెన్స్, కంప్లీట్ షేప్ సైజ్ అంతా ఒకటే. ఇది సాఫ్ట్ ఉంది, ఇది హార్డ్ ఉంది. అంటే పీనిస్ వరకు చూసుకుంటే ఎప్పుడైనా బ్లడ్ సప్లై చూడడానికి సేమ్ ఉంటాయి, ఎరెక్షన్ వచ్చినట్టు ఉంటుంది, కానీ సాఫ్ట్. ఇది యోనిలోకి పోదు, బెండ్ అయిపోతుంటుంది. కరెక్ట్. హార్డ్ ఎరెక్షన్స్ ఉన్నాయి అనుకోండి, హార్డ్ ఎరెక్షన్స్ విల్ గో ఈజీలీ. దిస్ విల్ క్రియేట్ ఈ సైజ్ ఈ టైప్ ఉన్నదాన్ని ఈ టైప్ చేస్తుంది. ఇట్స్ సైంటిఫికలీ ప్రూవెన్. అంటే దీని మీద కొన్ని అంటే ఇప్పుడు ఇది ఒకటి సార్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే సైంటిఫికలీ ప్రూవెన్. కొన్ని థౌజండ్స్ ఆఫ్ పేపర్స్ వరల్డ్ వైడ్ ఉన్నాయి. అంటే దీంట్లో ఓన్లీ థింగ్ ఏంటి సార్, ప్రోటోకాల్స్. ఓకే. సో చాలా మంది అడుగుతారు సార్, ఇది వారానికి 2 సార్లు చేసుకోమంటారు, 2 సార్లు చేసుకుంటే అది మరి మీరేంటి సార్ రోజుకి 4 సార్లు చేస్తా అంటారు. ఇప్పుడు నాకు దీంట్లో రిజల్ట్స్ ఉన్నాయి, నేను ఇది చేస్తే తప్పేంటి? ఫస్ట్ ఈ మెషిన్ వచ్చినప్పుడు ప్రోటోకాల్స్ తయారు చేశాను. ఎస్, వీక్లీ ట్వైస్ చేసుకోవాలి, అట్లా 2 months వరకు తీసుకోవాలి, అది బెటర్ అని. అది యూరోపియన్స్ మీద చేసింది. యూరోపియన్స్ బాడీ వేరా, మన బాడీ వేరా. 25 ఏళ్ల క్రితం తయారు చేసిన గైడ్లైన్స్ అప్డేట్ ఎందుకు చేసుకోవట్లేదు? ఇప్పుడు కూడా మనం ఇంకా వేరే కంట్రీస్ గైడ్లైన్స్ మీద చేస్తున్నారు. నేను డేలో 4 చేస్తాను, డైలీ 4 చేస్తాను, 3 daysలో అవగొట్టేస్తాను. సో దానివల్ల నాకు బెనిఫిట్స్ కనిపిస్తున్నాయి, సక్సెస్ కనిపిస్తుంది. పేషెంట్కి ఇప్పుడు వారానికి 2 సార్లు చేసుకున్న వల్ల ఎంతో మంది నా దగ్గరకు వచ్చి మళ్ళీ చేయించుకున్నారు. ఎందుకంటే నా ప్రోటోకాల్ నాకు సక్సెస్ ఉంది. సరే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే పేషెంట్ సాటిస్ఫాక్షన్. అండ్ నువ్వు ఎప్పుడన్నా ఏదైనా చేస్తే పబ్లిక్లో కరెక్ట్గా పోతుంది, వాళ్ళకి సమస్య లేదు అంటే హ్యాపీగా చేసుకోవచ్చు సార్. ఇంకొకటి 3 రోజుల్లో అయిపోయింది అంటే ఈజీ సార్. వారానికి సార్ ఇప్పుడు ఊర్లకెళ్ళి వస్తారు సార్, నాకు వాడు పంటేస్తాడు, అవి వదులుకొని వచ్చి ప్రతి వారం 2 రోజులు వచ్చి ఒక్క రోజు ఒక్కసారి రావాలంటే వాడికి దారి ఖర్చులు, బస్ ఖర్చులు, మళ్ళీ ఇక్కడ అయ్యే ఖర్చులు, మళ్ళీ ఇక్కడ ఈ సెషన్స్ అయిపోయినాక డబ్బులు వేస్ట్. ప్లస్ దాంట్లో సక్సెస్ లేదు. నేను చాలా పేషెంట్ చూసినాను, ఇట్లా చేసినాక చాలా బెనిఫిట్ చూసినాను. అది ఇప్పుడు అదే చెప్తున్నా సార్, ఎప్పుడు కూడా ఒక సర్జన్గా మా సర్జన్స్ అందరిలో ఉండేది ఏంటంటే మనకి ఎట్లా సక్సెస్ కనిపిస్తే అది ఫాలో అయ్యాలి. అదే ప్రోటోకాల్, అదే కరెక్ట్ ప్రోటోకాల్. అంటే పేషెంట్ హ్యాపీ ఉండా, నువ్వు చేసేది కరెక్టేనా, పద్ధతి కరెక్టేనా, అదే ఇంపార్టెంట్. పేషెంట్ నష్టం ఉందా లేదు. ఎందుకంటే నేను ఇంతమందిలో కూడా రెగ్యులర్ డేటా తీసుకుంటుంటాం. వాట్ ఈజ్ యువర్ స్కేల్, ఇప్పుడు ఎట్లుంది, హ్యాపీ ఉన్నారా, తర్వాత 3 months వరకు మెడిసిన్స్ ఇస్తాను, 3 months తర్వాత అడుగుతాను, ఆర్ యూ కాన్ఫిడెంట్? 100%. నిన్ననే పేషెంట్ వచ్చారు, 1 year బ్యాక్ చేసినాం షాక్ విత్ థెరపీ. పాపము డిస్ప్యూటెడ్ మ్యారేజ్, వైఫ్ వదిలేసింది. దాని తర్వాత రియలైజ్ అండ్ ఐ హ్యావ్ ఇష్యూ. దాని తర్వాత చెప్పిన వదిలేద్దమ్మా, నేను సెట్ చేస్తా అంటే ఇక అమ్మాయిలు ఆజకల్ డివోర్స్ అయిపోయింది ఆయనకి, ట్రీట్మెంట్ అయిపోయింది. నేను వచ్చిండు సార్, పెళ్ళి ఫిక్స్ అయింది, ఈ 16th పెళ్ళి సార్, పర్ఫెక్ట్ నార్మల్. బ్రదర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఒకవేళ ఫ్యూచర్లో ఏమైనా వచ్చినా నేనున్నా, ఎప్పుడు ధైర్యం కోల్పోదు. సి వీఆర్ రియల్లీ దేర్ టు హెల్ప్ యూ. సూపర్ సార్, నిజంగా కావాల్సింది అదే. నిజంగా ఎన్ని పెళ్ళిళ్ళు మీరు చెప్తున్నారు, ఎన్ని పెళ్ళిళ్ళు చెడిపోవడానికి సార్ లేడీస్ వస్తారా వినడానికి? సార్ తీసుకొస్తారా? అంటే ఇప్పుడు నాకు నా వరకు ఏమన్నా సార్, కప్పుల్కి వస్తే ఈజీ అవుతుంది సార్. కానీ మెయిన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే తెలియదు, అదొక ప్రాబ్లం ఉంటుంది చాలా. దట్స్ ఆల్వేస్ దేర్. టాబ్లెట్ వేసుకొని వచ్చినందుకే పెళ్ళాం గొడవ చేసింది. అయ్యో చాలా సార్, మీరు నమ్మరు, ఐ హావ్ సీన్ hundreds of cases. చూడండి, మరి వైఫ్స్ గొడవ చేసి, ఫ్యామిలీస్ అంతా గొడవ చేసి, అసలు వీడు మొగోడు కాదు, అసలు సమస్య ఉన్నాడు, మందులు పని చేయవు. అసలు సార్, అసలు నపుంసకత్వం అనేది లేదు సార్. వాడికి నేను ఇంప్లాంట్ వేస్తాను, ఏం చేస్తావు? పర్ఫెక్ట్లీ నార్మల్. ముందు కంటే ఇప్పుడు ఈజ్ మోర్ ఎక్సలెంట్ నౌ. ఇప్పుడు కోర్టులో కూడా సార్, వాట్ డస్ లా సేస్, ఆ రోజు హియరింగ్కి వచ్చిన రోజు వాడు లోపట్ల ఇంప్లాంట్ ఉన్నా, ఇఫ్ ఈస్ ఏబుల్ టు పర్ఫార్మ్, ఈజ్ నార్మల్. ఇంపార్టెన్సీ అనేది ఓల్డ్ వర్డ్ సార్. ఇంపార్టెన్సీ అనేది లేదు ఇంకా. ఎందుకు ఇంప్లాంట్ చేసినాం అనుకోండి, ఒక పీనల్ ఇంప్లాంట్ పెట్టేసినాం అనుకోండి, వాడు ఎట్లా ఇంపార్టెంట్? ఈజ్ కేపబుల్ టు హ్యావ్ సెక్స్, ఈజ్ కేపబుల్ టు బికమ్ ఎ ఫాదర్, వాట్ ఎల్స్ డూ యూ వాంట్? అది ఇంపార్టెంట్. సో ఎటువంటి సమస్యకైనా ఆన్సర్ ఈస్ 100% దేర్. ఇప్పుడు అదే చెప్తున్నా, ఒక సెక్సాలజిస్ట్లా కానీ, ఒక వేరే డిపార్ట్మెంట్స్ వాళ్ళకి కానీ మెడిసిన్స్ తర్వాత ఏంటి అనేది లేదు. మాకు మెడిసిన్స్ తర్వాత పెనల్టిమేట్ ఆప్షన్స్ ఉన్నాయి మాకు. ఇంప్లాంట్ వేసేసినాం అనుకోండి సార్, ఇంప్లాంట్ ఎంత కామన్ సర్జరీ అంటే నేను వారంలో
కొన్ని బంచ్ ఆఫ్ సర్జరీస్ చేస్తుంటారు. అవునా? అంత కామన్గా చేసే సర్జరీ. ఓకే. ఇప్పుడు కూడా నా దగ్గర ఇప్పుడు 5-6 అడ్మిటెడ్ ఉన్నారు. అదే సార్, నేను కొందరు ఇంప్లాంట్ అనేది చాలా పెద్ద ప్రక్రియ, అది వేస్తే ఇక లైఫ్ స్పాయిల్ అనేలాగా కొందరు మాట్లాడుతున్నారు. ఇట్స్ మోస్ట్ సింప్లెస్ట్ ఆపరేషన్. ఓకే. సింపుల్. కానీ నేను 3 1 dayలో ఇంటికి వెళ్ళిపోవచ్చా? నేను 3 days ఉంచుకుంటాను. 3 days. సార్ ఒకటి సేఫ్టీ ఫస్ట్. ఓకే. ఎందుకంటే నేను చెప్తాను పేషెంట్ ₹1 ఎక్కువ ఛార్జ్ చేయరు, మీకు ఎంత రేట్ చెప్పారో అంతే ఛార్జ్. కానీ 3 days 4 days అయినా నా పైన వదిలేయండి. ఎందుకంటే నాకు కాన్ఫిడెంట్ వీడు ఇంటికి పోయినాక కష్టపడద్దు, మళ్ళీ కష్టపడద్దు. కరెక్ట్. పర్ఫెక్ట్ అయిపోవాలి. అది సో నాకు 4-5 రోజులు ఎక్కువ నాకు హ్యాపీ. అంతే కదా. అట్లీస్ట్ ఇంటికి పోతే ఏం కాకుండా ఉంటుంది అది. సో అది ఇంపార్టెంట్ సార్, పేషెంట్కి కాన్ఫిడెన్స్ ఇవ్వడం ప్లస్ నీట్గా పెట్టుకో. జస్ట్ సార్ 15 రోజులు కాపాడుకోవాలి కదా సర్జరీ అయిన తర్వాత. కాపాడుకోవాలంటే నేను ఇచ్చిన మెడిసిన్స్ వేసుకోవాలి, నీట్గా పెట్టుకోవాలి. అది ఒక్కటి చేస్తే 15 days దాటిపోయినాక ఏం ఇష్యూస్ రావు సార్. సూపర్. సో ఇది అంటే మా దాంట్లో కూడా అవగాహన లేక, అంటే బేసిక్లీ అవగాహన లేదు. ఇప్పుడు సార్ నీ రీప్లేస్మెంట్ వచ్చినప్పుడు ఇది వెరీ కాంప్లికేటెడ్ సర్జరీ, అసలు ఎవరికి చేయరాదు. సిటీలో కూడా 2-3 చేస్తుండే వెరీ సీనియర్స్. ఐఎమ్ స్పీకింగ్ అబౌట్ 99s 98 ఆ టైంలో. ఇప్పుడు సార్ చెయ్యని హాస్పిటల్ లేదు, అంత ఈజీ అయిపోయింది. ఎందుకంటే నీకు ఎక్స్పీరియన్స్ వస్తున్నా కొద్దీ యూ విల్ ట్రైన్ యువర్ జూనియర్స్, వాళ్ళు కూడా పర్ఫెక్ట్ అయిపోతారు. ఇప్పుడు పీనల్ ఇంప్లాంట్స్ ఎందుకు ఇంత కాంప్లికేటెడ్ అంటే ఎవరికి చేయరాదు. ఉన్న వాళ్ళు కాంప్లికేటెడ్ కాదు, చాలా ఈజీ సర్జరీ, వెరీ ఈజీ సర్జరీ. నాకు అడిగితే నన్ను లేపి ఒక ల్యాబ్ కోలీ చేయమను, ఒక అపెండిక్స్ ఆపరేషన్ చేయమని నేను చేయలేను. ఇఫ్ యూ ఆస్క్ మీ టు డూ ఎన్ ఇంప్లాంట్, నేను మధ్యరాత్రి లేచి కూడా చేయగలుగుతా. అంటే మనం ఒక్కసారి ఈ దీంట్లోకి వచ్చినాక మనం దీనిపైన డీప్గా వెళ్ళిపోతాం. దీనిపైన పర్ఫెక్ట్గా నేర్చుకుంటాము. కొత్త టెక్నిక్స్ వచ్చినా కానీ మన స్టెప్స్ విల్ బి ది సేమ్. ఇంకొకటి అంటే నాకే ఎంతో హ్యాపీగా ఉంది ఇవి చేస్తుంటే. చాలా మంది ఫోన్ చేసి బ్లెస్ చేస్తుంటారు, నాన్న నువ్వు చేయడం వల్ల నేను చూసి నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది, మన వల్ల ఒకరికి మంచి జరిగింది. అలాంటిది మీకెంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే సార్? నిజంగా సేమ్ ఇట్లాంటి నాకు ఇంప్లాంట్స్ అయిన వాళ్ళు వస్తుంటారు కదా సార్, వాళ్ళు అగైన్ డిస్ప్యూటెడ్ మ్యారేజెస్ ఉంటాయి. మొత్తం మొన్న ఒక యంగ్ ఫ్యామిలీ సార్, మొత్తం అట్లా అందరు వచ్చి కాళ్ళ మీద పడు అట్లా, మీరు కాళ్ళ మీద పడితే నా వయసు అయిపోతుంది. కానీ వాళ్ళు జెన్యున్గా చేస్తారు సార్. ఈ ఇష్యూస్ అన్నిటికీ ఈ తాగుడు సిగరెట్ల రీజనా, లైఫ్ స్టైల్ అయినా ప్రాబ్లం? అంటే సార్ కొంతమందిలో బై బర్త్ ఉండొచ్చు, ఎక్కువ శాతము మన లైఫ్ స్టైల్. అంతేనా సార్? లైఫ్ స్టైల్. ఎందుకంటే అండ్ ఇంకోటి భయం, అది అన్నిటికంటే పెద్ద డేంజరస్ థింగ్. నాకు సమస్య ఉందనుకోవడమే పెద్ద రోగం. కరెక్ట్. నా సమస్య ఉంది. దానికి రీజన్ చెప్తాను సార్ నేను. అంటే మనం కూడా ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి అర్థం అవుతుంటుంది కదా. నిద్రలో స్ఖలనం, నిద్రలో స్వప్న స్ఖలనాలు జరుగుతుంటాయి కొందరికి. ఇంకొందరు ఏంటంటే విపరీతంగా తాగుతుంటారు. చిన్నప్పటి నుంచే ఇంటర్మీడియట్ నుంచే బియర్లు విస్కీలు స్టార్ట్ చేస్తారు. అంటే చాలా దారుణమైన లైఫ్ స్టైల్లో వాళ్ళకి ఎరెక్షన్స్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంటుంది. ప్లస్ హైజీన్ ఉండదు. ఇట్లాంటి ఇష్యూస్ చూసి భయపడుతున్నా, నాకేదో అయింది, నేను ఏదో ప్రాబ్లం ఉంది నాకు అని. సో దీంట్లో సింపుల్ వేస్తే సార్, ఒకటి వాడు యంగ్ ఏజ్లో అంటే వాడు ఆల్కహాల్ స్మోకింగ్ స్టార్ట్ చేయకముందు వాళ్ళ బాడీ చాలా హెల్దీ ఉంటుంది, ఎరెక్షన్స్ నార్మల్ ఉంటాయి. నువ్వు ఆల్కహాల్ తీసుకుంటే బ్రెయిన్ నంబ్ అయిపోతుంది కదా, బ్రెయిన్ నంబ్ అవుతుంటే నీకు అసలు ఎరెక్షన్స్ ఎట్లా వస్తాయి, నీకు ఆ థాట్ ప్రాసెస్ ఎట్లా వస్తుంది, సెక్స్. సార్ ఇంకోటి చాలా మంది నా దగ్గరకు వచ్చి చెప్పేటోళ్ళు ఏంటంటే, సార్ చాలా బ్యాడ్ హ్యాబిట్స్ ఉండే సార్, చిన్నప్పుడు చాలా ఎక్కువసేపు మాస్టర్బేట్ చేస్తుండే, నేను ఎక్కువ హస్తప్రయోగం చాలా ఎక్కువ చేసేది. ఇదో భయం ఉండదు. సో ఒకటి నేను చెప్తాను సార్, మాస్టర్బేషన్ చాలా హెల్దీ సార్, నేను చెప్పాను అబ్సల్యూట్లీ హెల్దీ. కానీ వారానికి 2 సార్లు. ఎందుకు దీంట్లో రెండు ఇష్యూస్ ఉన్నాయి సార్. ఒకటి ఏంటంటే ప్రాస్టేటిక్ హెల్త్. ప్రాస్టేట్ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూమ్, మనం ఎజాక్యులేట్ చేసిన దాంట్లో హైయెస్ట్ వాల్యూమ్ ఇచ్చేది ప్రాస్టేట్, సెమినల్ వెసికల్స్ అంట. ఇవి రెండే మనకు వాల్యూమ్ ఇస్తాయి. ఈ వాల్యూమ్ రెగ్యులర్గా అది మూవ్ అవుతున్నా కొద్దీ ప్రాస్టేట్ హెల్దీ ఉంటుంది, మరి బాడీ చాలా హెల్దీగా ఉంటుంది సార్. అండ్ సెక్షువల్లీ వాళ్ళకి స్కార్సిటీ ఉండదు, ఆ భయం ఉండదు. ఎజాక్యులేట్ చేస్తే తప్పలేదు. వారానికి 2 సార్లు వెరీ హెల్తీ. ప్యూబర్టీ క్రాస్ అయిన ఎవరైనా చేసుకోవచ్చు, కానీ దీంట్లో భయపడదు. సో ఇప్పటివరకు జరిగింది వదిలేసేయండి. నేను రోజుకి 4 సార్లు చేసుకుంటే 5 సార్లు చేసుకుంటే. సీరియస్ చాలా మందిలో మీరు అన్నారు కదా భయం వల్ల అని,